హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రేఖ అయితే ఉన్నపలంగా పంతులు గారిని పిలిపించి అర్జెంటుగా పెళ్లి ముహూర్తాలు పెట్టించమని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. రేఖ, ఉన్నపలంగా పంతుల్ని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నావేంటి? ఇంతకీ పెళ్లి ఎవరికి అని అంటుంటే ఇక రేఖ, ఓ సారీ ఆంటీ, మర్చిపోయాను మీతో చెప్పడం. మన ఇందుకి అలాగే నా కొడుకు మదన్కి పెళ్ళి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అపర్ణ అయితే కోపంతో రగిలిపోతుంది. రేఖ, ఏం మాట్లాడుతున్నావు? ఇందుకి నీ కొడుక్కి పెళ్ళేంటి అని అంటుంటే, ఎందుకంటే అంత ఆవేశపడుతున్నారు? ఏదో ఒక రోజు ఇందుని ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే కదా. అయినా నా కొడుకేం తక్కువ? నా కొడుకు ఫారెన్లో చదువుకున్నాడు. అలాంటి భర్త వస్తున్నాడని సంతోషించాలి గాని ఇలా కోపడుతున్నావేంటి అని అంటుంటే, అవునవును, నీ కొడుకు ఫారెన్లోనే చదువుకున్నాడు. కానీ నీ కొడుకు ఎలాంటివాడో ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న భ్రమర అయితే, ఏంటపర్ణ మరి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంటే, మరి కాకపోతే ఈ రేఖ ఎట్లా ఉంటుందో దీని కొడుకు కూడా అలాగే ఉంటాడు. అట్లాంటి వాడితో నా మనవరాలు పెళ్లి చేస్తానంటే అది చూస్తూ నేను ఊరుకోను అని అంటుంటే ఇక రేఖ, ఊరుకోపోతే ఏం చేస్తారు? ముందు లోపలికి వెళ్ళండి, ఇష్టం ఉంటే ఇక్కడే ఉండండి. అంతేగాని దీన్ని నాపాలని ప్రయత్నిస్తే తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. నా కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు అంటూ ఇక రేఖ అయితే అపర్ణ వైపు కోపంగా చూడటంతో ఒక్కసారిగా పక్కన ఉన్న ఇందు, నానమ్మ నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్, నీకు దండం పెడతాను అంటూ ఇక అపర్ణని నోరు మూయిస్తుంది. ఇక రేఖ అయితే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రేఖ, ఇందు నిజంగా నువ్వు ఇంత లక్కీ అని అస్సలు అనుకోలేదు. నువ్వు ఈ రేఖ ఇంటికి కోడలివి కాబోతున్నావు అంటూ ఇక రేఖ అయితే ఇందుని చూస్తూ, పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, త్వరగా ముహూర్తాలు పెట్టండి అంటూ ఇక పంతులు గారితో చెప్పడంతో రేఖకి అలాగే మదన్కి ఇద్దరికి కూడా ఇక ముహూర్తాలు పెట్టడం కోసం పంతులు గారు అన్ని జాతకాల పుస్తకాలని తిరిగేస్తూ ఉంటారు. ఇక రేఖ అలాగే రేఖ భర్త ఇద్దరు కూడా ఏమైంది అన్నట్టుగా పంతుల వైపు చూస్తుంటే ఇక పంతులు గారు, చూడమ్మా, వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కుదరటం లేదు. అసలు వీళ్ళిద్దరి జాతకం మీద ఒక్క ముహూర్తం కూడా లేదు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరి జాతకంలో ముహూర్తం లేదా? అసలు నువ్వు పంతులువేనా అని చెప్పి రేఖ అయితే ఇక పంతుల మీద విరుచుకుపడుతుంటే అక్కడే ఉన్న అపర్ణ ఆయన మీద కోప్పడితే, ఏం లాభం? చెప్తున్నారు కదా వాళ్ళిద్దరి జాతకాలకి సంబంధమే లేదని, అంటే ఈ పెళ్లి చెయ్యకూడదని అర్థం అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న స్వాతి, ఆంటీ అని అంటుంటే, ఏయ్ నువ్వు కూడా మాట్లాడతావా అంటూ రేఖ కోపంగా చూడటంతో ఇక స్వాతి సైలెంట్ అయిపోతుంది. ఇంకా రేఖ అయితే, చూడండి పంతులు గారు, అదంతా నాకు అనవసరం. వారం రోజుల్లో ఈ ఇందుకి నా కొడుక్కి మదన్కి మంచి ముహూర్తం పెట్టి ఫోన్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒకవేళ ముహూర్తం పెట్టి ఫోన్ చెయ్యకపోతే తర్వాత అని అంటుంటే, అమ్మ అర్థమైంది, ముహూర్తం పెట్టి మీకు ఫోన్ చేస్తాను అంటూ ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా రేఖ అయితే ఇందు దగ్గరకు వచ్చి, ఏయ్ ఈ రోజు నుంచి నువ్వు ఈ రేఖకి కోడలివి కాబోతున్నావు. ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లని చూడాలి వదినా అంటూ ఇక భ్రమర వైపు చూడడంతో భ్రమర, వస్తున్నాను రేఖ అనుకుంటూ ఇక రేఖ వెంటే వెళ్ళిపోతుంది. ఇంకా అపర్ణ అయితే ఇందుని గదిలోకి తీసుకెళ్లి, ఇందు ఏం జరుగుతుంది? ఏంటిదంతా? ఆస్తి రావట్లేదని ఆస్తి దక్కించుకోవడం కోసం తన కన్న కొడుకుని ఎరగా వేస్తుంది. ఆ రేఖ కొడుకుతో నిన్ను పెళ్లి చేసి ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. చూడు ఇందు, ఆ రేఖకి నిన్ను కోడలిగా చేసుకునేదానికంటే
నీ వెనకున్న ఆస్తి మీదే మోసెక్కువ. ఆస్తి దక్కిన తర్వాత వాళ్ళు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషిలా కూడా చూడరు. ఇంకా చెప్పాలి అంటే నీ ప్రాణాలు తీసినా దానిలో ఆశ్చర్యపోయేదేమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆ రేఖ కొడుకుతో పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని రేఖకెందుకు చెప్పవు అంటూ ఇక అపర్ణ అయితే ఇందుని అడగడంతో, ఇందు నాన్నమ్మ ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని అందరి ముందు గొంతు చించుకొని అరవాలనుంది. కానీ అలా అరిస్తే రేఖ ఆంటీ తాతయ్యనేం చేస్తుందా అని భయంగా ఉంది. చూడు నానమ్మ, నువ్వేం కంగారు పడకు, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అంటూ ఇక ఇందు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజు అయితే తనకి పదే పదే ఇందునే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇందు తనతో మాట్లాడిన మాటలు, అలాగే ఇందు చేసిన చిలిపి చేష్టలు అవన్నీ గుర్తు చేసుకుని తనలో తను నవ్వుకుంటూ ఉండగా ఇంతలో లక్కీ వచ్చి, అరే మామ ఏంట్రా ఇలా ఒంటరిగా ఉన్నావు? నేను చెప్తున్నాను కదా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది అంటూ లక్కీ మాట్లాడుతూ ఉంటే రాజు మాత్రం అస్సలు వినిపించుకోకుండా ఇక ఇందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ బావా నిన్నే అంటూ ఇక ఒక్కసారిగా భుజం మీద తట్టడంతో ఇంకా రాజైతే లక్కీ ఎప్పుడొచ్చావురా అని అంటుంటే, చెప్పానా నువ్వు ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నావని? నువ్వే నా మాటని కొట్టి పడేసి అదేం లేదు అంటూ ఇదిగో ఇలా తప్పించుకుంటున్నావు. చూడు మామా, నువ్వు ఒకరితో కలిసి ఉండలేకపోతున్నావు. అలాగే పక్కన ఫ్రెండ్ ఉన్నా సరే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా మామా అని అంటుంటే, ఎందుకురా అని అడుగుతుంటే, అంటే నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావు అని అనడంతో ఇక రాజైతే ఆలోచనలో పడతాడు. ఇక ఇంతలో ఐశ్వర్య అయితే లక్కీకి ఫోన్ చేస్తుంది. ఇక లక్కీ అయితే ఐశ్వర్య ఫోన్ చూసి, రే మామా ఐషు ఫోన్ చేస్తుందిరా, డబ్బులు ఇవ్వలేదని ఐషు నా మీద చాలా కోపంగా ఉంది. తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇద్దామంటే నువ్వేమో ఇవ్వనివ్వలేదు. ఇప్పుడు ఐషు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమంటుందో ఏంటో అని చెప్పడంతో ఇక రాజు అయితే, సరే ముందు తనెందుకు చేస్తుందో ఫోన్ లిఫ్ట్ చేయి అని అడగడంతో ఇక లక్కీ అయితే, హాయ్ ఐషు బేబీ అని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ఒక్కసారిగా ఐశ్వర్య అయితే, రేయ్ నీకు అసలు బుద్ధుందా? ఇంతలా మోసం చేస్తామని అస్సలు అనుకోలేదు. రేయ్ డబ్బులు నీకెంత అవసరమో నాకు కూడా అంతే అవసరం కదా, అందుకే కదా అంత రిస్క్ అయినా ఇందుని కిడ్నాప్ చేయడానికి మీకు హెల్ప్ చేశాను. కానీ మీరు నన్నే మోసం చేసి డబ్బు మొత్తం మీరే తీసుకున్నారు. మీరు చేసిన పనికి ఇక్కడ నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాను అంటూ ఇక ఐషు మాట్లాడుతూ ఉంటే లక్కీ అయితే ఐషుకి ఏం చెప్పాలో అర్థం కాక తనను తను సతమతమైపోతూ ఉంటే ఇంతలో రాజ్ ఫోన్ తీసుకుని, చూడు ఐశ్వర్య, నీకు డబ్బులు ఇవ్వకుండా మేమేం మోసం చేయలేదు. మీ ఆంటీనే పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసింది. మేము అడిగింది ₹1,00,00,000, కానీ ఆవిడ 20 లక్షలతో మేనేజ్ చేసేసింది. మిగిలిన 80 లక్షలు మీకేగా వదిలిపెట్టేశాను. అయినా డబ్బు డబ్బు అంటూ పదే పదే మాకు ఫోన్ చేస్తున్నావు. అంత డబ్బుంది ఏం చేసుకుంటారు అని అంటుంటే, ఇంత డబ్బున్నా కనీసం ఇది దేం చేసుకోవడానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. ఆ ఇందు సంతకాలు పెట్టిన ఆస్తి పత్రాలు కనీసం 4 గీసుకోవడానికి కూడా పనికిరాదని లాయర్ చెప్పేశాడు. దానికి పెళ్ళయ్యే వరకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదని ఇప్పటికే రేఖ ఆంటీ కోపంతో రగిలిపోతుంది. అక్కడ చూస్తే నాకు డబ్బులిచ్చిన నా ఫ్రెండ్ గడు నన్ను ఇష్టం వచ్చిన మాటలని నానా గొడవ చేస్తున్నాడు అంటూ ఇంకా ఐశ్వర్య అయితే రాజుతో చెప్పడంతో ఇక జరిగిందంతా విన్న రాజు అయితే ఆ రేఖ వల్ల ఇందుకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట, అమ్మయ్య అని రాజు తన మనసులో అనుకుంటూ ఇక ఇందుని ఒక్కసారి చూడాలి కలవాలి అని తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఫోన్ పెట్టిన మరుక్షణం రాజు అయితే ఇందు ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇక అక్కడే ఉన్న లక్కీ అయితే, రే మామ
ఇప్పుడు ఉన్న పలంగా నువ్వు విందుని చూడాలంటే కష్టంరా అని అంటుంటే ఇక రాజు అయితే లక్కీని చూస్తుంటే, రే మామ, నువ్వు ఫోన్ పెట్టిన మరుక్షణం ఒక్కసారిగా లేచావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాణ్ణి కాదు. నువ్వు ఇందుని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. తనని నువ్వు చూడాలి అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు కాదురా, కాస్త చీకటి పడాలి. అక్కడ మనల్ని ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పడంతో ఇక రాజు కూడా లక్కీ చెప్పిన మాటలకి సరే అని ఊకొడతాడు. ఇంకా రాజు అయితే నైట్ అవ్వగానే మొహానికి ముసుగు వేసుకుని ఇంకా ఇందుని చూడటం కోసం దొంగచాటుగా లోపలికైతే వెళ్తాడు. ఇక ప్రతి గదిలోనూ కూడా ఇందు కోసం వెతుకుతాడు. ఏ గదిలో కూడా ఇందు లేకపోవడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. ఇదేంటి, ఇంత ఆస్తికి యువరాణి తను ఒక్క బెడ్ మీద కూడా లేదు, అన్ని గదుల్లోనూ వీళ్ళే ఉన్నారు అంటూ ఇక రాజు అయితే చిన్నగా కిందకి దిగేసరికి ఇంకా కిచెన్ నుంచి కాళ్ళైతే కనిపిస్తాయి. ఇందు కాళ్ళకు పెట్టుకున్న పట్టీలు కనిపించడంతో ఒక్కసారిగా రాజు చిన్నగా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తాడు. అక్కడ ఇందు పడుకుని కనిపిస్తుంది. ఇందుని అట్లాంటి పరిస్థితుల్లో చూసి రాజు అయితే షాక్ అయిపోతాడు. ఇక రాజు ఇందు దగ్గరికెళ్ళి ఇందు అని పిలవడంతో చిన్నగా కళ్ళు తెరిచిన ఇందు రాజును చూసి గట్టిగా అరవబోతుంది. ఇక రాజు అయితే ఇందు నోరు మూయించి ఏయ్ అరవమాకు అంటూ తనని నిదానంగా బయట గార్డెన్లోకి తీసుకెళ్తాడు. ఇక రాజుని చూసిన ఇందు కోపంతో రగిలిపోయి రాజ్ని కొడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే కొట్టు, నీ కోపం పోయే వరకు కొట్టు అంటూ ఇక తనకి తిరగబడకుండా అలాగే నిలబడిపోతాడు. ఇక ఇందు అయితే కొట్టి కొట్టి అలసిపోయి ఒక దగ్గర కూర్చోడంతో వాటర్ కావాలా సిస్టర్ అంటూ పక్క నుంచి లక్కీ వాటర్ బాటిల్ని ఇస్తాడు. ఇక లక్కీని చూసిన ఇందు, రే లక్కీ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నన్ను మీ ఇద్దరు కలిసి ఎంత మోసం చేశారా అంటూ ఇక ఇందు అయితే లక్కీని కూడా కొడుతూ ఉంటే ఇంతలో రాజు అయితే ఇందు దగ్గరకొచ్చి, కొట్టావుగా, కోపం పోయిందిగా, ఇక మాట్లాడచ్చా అని అడగడంతో ఇక ఇందు అయితే రాజుని చూసి చాలా ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది. ఒక్కసారిగా రాజు ఇందు ఇందు ఏమైంది అని అంటుంటే ఇక ఇందు అయితే, చూడు, నిన్ను చూసిన ప్రతిసారి మా నాన్నమ్మ తాతయ్య తర్వాత నాకు అంతే ఆప్యాయంగా ప్రేమగా నువ్వే కనిపిస్తావు. నీకు నాకు ఏదో దగ్గర బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా మనసులో బాధ మొత్తాన్ని కూడా నీకు చెప్పుకోవాలనిపిస్తుంది అంటూ ఇందు మాట్లాడడంతో ఇక రాజు కూడా, ఏంటి ఈ ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది, నాకు ఎలా అయితే అనిపిస్తుందో తనకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్తుంది అని చెప్పి ఇక రాజు తన మనసులో అనుకుంటూ, ఇప్పుడు ఏమైంది, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అంటుంటే ఇక ఇందు అయితే, చూడు, ఈ ఇంటికి కేవలం నేను బయటికి మాత్రమే మహారాణిని, లోపల నేనొక పని మనిషిని, నాకు ఈ ఇంట్లో అదే ఎక్కువ అంటూ ఇందు అయితే తనకి ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటనని కూడా రాజుకు చెప్పి తనలో తను కుమిలిపోతుంది. ఆస్తి కోసం రేఖ ఆంటీ ఏకంగా తన కొడుకుని నాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమైపోయింది. అలా జరిగితే నేను ఈ ఆస్తిని కాపాడుకోలేను, మా అమ్మ నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోలేను. మా అమ్మ నాన్నలు కంపెనీలో పనిచేసి వేల మందికి జీవనోపాధి కల్పించడం కోసం ఎన్నో స్థాపించారు. వాటన్నింటినీ తిరిగి నేను మొదలు పెట్టాలన్నా, వేల మందికి సహాయం చేయాలన్నా ఈ ఆస్తి నా చేతిలో ఉండాలి. ముఖ్యంగా నాన్నమ్మని తాతయ్యని కాపాడుకోవాలి అంటూ ఇక ఇందు అయితే రాస్తో చెప్తుంటే ఇంతలో లక్కీ, అరే మామ, ఇదంతా మనకెందుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లోపల నుంచి ఎవరైనా వచ్చారంటే మళ్ళీ కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాం అంటూ ఇక లక్కీ మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఇందు అది గుర్తుకొచ్చి ఇక రాజు దగ్గరకొచ్చి, చూడు రాజు, నువ్వు డబ్బుల కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు, కానీ తప్పుడు పని చేయవని కూడా తెలుసు. నువ్వు మంచివాడివే, కానీ నీ అవసరాన్ని పట్టించి
అలా నువ్వు చేయవలసి వస్తుంది. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నాకొక సహాయం చేస్తావా అని అడగడంతో ఒక్కసారిగా రాజు ఇందు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక లక్కీ అయితే, రేయ్ మామా, తను మనకి కావలసినంత డబ్బిచ్చిద్దంట్రా, సహాయం అడుగుతుందిరా అని అంటుంటే ఇక ఇందు, చూడు, నా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇప్పుడే మీకు ఇవ్వవలసిన అమౌంట్ని ఒక చెక్కు మీద రాసి సంతకం పెడతాను. నాకు ఆస్తి మొత్తం నా చేతులకు వచ్చాక ఆ చెక్కులో నీకు నచ్చినంత అమౌంట్ వేసుకుని తీసుకో అంటూ ఇక ఇందు అయితే రాజుతో చెప్పడంతో రాజ్ ఇందు మాటల్లో తనకి చెప్పలేనంత బాధ కనిపిస్తుంది. అసలు దేని గురించి అని అడుగుతుంటే ఇక ఇందు, చూడు, నేను ఈ ఆస్తిని కాపాడుకోవాలన్నా, అలాగే మా కంపెనీలని చేజార్చుకోకూడదన్నా, మా నాన్నమ్మ తాతయ్యల ప్రాణాలు కాపాడుకోవాలన్నా నేను రేఖ ఆంటీ కొడుకుని పెళ్లి చేసుకోకూడదు. అది జరగకూడదు అంటే నాకు మరొకరితో పెళ్లి జరిగిపోవాలి అని చెప్పడంతో, అంటే ఇప్పటికిప్పుడు నీకు పెళ్లి కొడుకుని వెతికి పెట్టమంటావు అంతే కదా అంటూ ఇక లక్కీ మాట్లాడుతూ ఉంటే దానికి ఇందు రాజు వైపు చూస్తుంది. ఇక రాజు, నువ్వు ఆగరా మామా, అంటే నీకు పెళ్లి జరగాలి అని అంటుంటే అది నా దృష్టిలో నిజమైన పెళ్లి కాదు, అందరి దృష్టిలో నాకు మరొకరితో పెళ్ళైనట్టుగా వాళ్ళందరూ నమ్మాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజు షాక్ అయిపోతాడు. అర్థమైంది, ఏం చేయాలో నాకు అర్థమైంది అంటూ ఇక ఇందుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే భ్రమర అయితే, ఇందు కాఫీ తీసుకురా అని అడగడంతో ఒక్కసారిగా ఇక ఎవ్వరూ రాకపోవడంతో రేఖ ఏంటి ఇంట్లో ఎందుకు కనిపించట్లేదు అని చెప్పడంతో ఇక రేఖ కూడా కంగారు పడుతుంది. ఇంతలో అపర్ణ పరిగెత్తుకుంటూ వచ్చి, నా మనవరాలు ఎక్కడ నా మనవరాలు? తనకిష్టం లేని పెళ్లి చేయటం కోసం ముహూర్తాలు పెట్టించో, చూడిప్పుడు తను ఇంట్లో లేకుండా అయిపోయింది. చూడండి, నా మనవరాలకి ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను అంటూ ఇక అపర్ణ అయితే రేఖ మీద కోపడుతూ ఉంటే, ఇంతలో రేఖతో పాటు ఇంట్లో అందరూ కూడా ఇల్లంతా వెతికాం, ఇందు ఎక్కడ కనిపించట్లేదంటూ వాళ్ళు చెప్పిన మాటలకి రేఖకి ఒక్కసారిగా పిచ్చెక్కిపోతుంది. ఇదేంటి, మళ్ళీ రేఖని ఎవరు తీసుకెళ్ళినట్టు అంటూ ఇక రేఖ అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంతలో మెడలో దండలతో మంగళసూత్రంతో ఇందు అలాగే రాజు ఇద్దరు కూడా గుమ్మం దగ్గర నడుచుకుంటూ లోపలికి వస్తుంటారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన కుటుంబం షాక్ అయిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ లో దుగ్గిరాల ఇంటికి వారసుడైన రాజ్కి గతం గుర్తొస్తుందా? అలాగే రాజు ఇందు కోసం రేఖకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? అలాగే ఇందు మనసును గెలుచుకుని అబద్ధంగా చేసుకున్న ఈ పెళ్లిని నిజం చేసుకుంటారా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.